హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మేమైతే ఈరోజు మా టెర్రస్ మీద ఉన్న బోన్సాయ్ మొక్క అనేది చూపించబోతున్నాం. ఇప్పుడు బోన్సాయ్ మీనింగ్ ఏంటంటే మన ఇంట్లో చిన్న కుండీలోనే ఒక పెద్ద మొక్కని గ్రో చేయటం అన్నమాట. ఇప్పుడు ఈ మొక్క పేరే ఎడినం అన్నమాట. ఇది మా మోస్ట్ ఫేవరెట్ మొక్క మా టెర్రస్ పైన. ఇప్పుడు 10 years ఓల్డ్ అన్నమాట. మీరు ఈ స్టెమ్ చూసి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఎడిన మొక్కకి దాని ఏజ్ ఎట్లా చెప్తారంటే దాని స్టెమ్ చూసే చెప్తారు. మాకైతే మొక్క అయితే చాలా నచ్చింది. అండ్ అయితే నేను కలర్స్ అయితే చెప్తాను. మధ్యలో అయితే లైట్ పింక్ కలర్, అంటే ఆ బార్డర్ ఉంది కదా, అది డార్క్ పింక్ కలర్ అన్నమాట. నాకైతే చాలా నచ్చింది మొక్క. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ ని ముట్టుకొని మన వేలుని ఇట్లా టంగ్ టచ్ చేస్తే అది చాలా చేదుగా ఉంటుంది. మన నోరంతా చేదుగా అయిపోతుంది అనమాట. అవునన్నమాట. ఈ మొక్క మీ అందరికీ తెలుసు కదా, మీ అందరికీ తెలుసు. ఈ మొక్కను మీరు పట్టుకొని మరి ఇట్లా అంటే చేదుగా అయిపోతుంది. అండ్ ఈ ఫ్లవర్ అయితే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా అది ఆ టైప్ అన్నమాట. ఇలా పట్టుకుంటే చేదుగా అయిపోతుంది మన చెయ్యి, అది అట్లా. ఇప్పుడు మనము ఒక్క కుండీలోనే 2 plants అయితే గ్రో చేయొచ్చు అనమాట. అలానే మేము ఎడిన మొక్కలో దాని కింద అయితే ఒక మొక్కనైతే ప్లాంట్ చేసాము. అదే రణపాల మొక్క అనమాట. దాన్ని మెడిసిన్స్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు మేము లాస్ట్ వీడియోలో చూపించాం కదా, కింద చావుదుంపలు, పైన పారిజాత మొక్క. అండ్ నెక్స్ట్ ఇది వేరే మోడల్ అన్నమాట. ఇది లైట్ పింక్ కలర్ అన్నమాట. కొంచెం లైట్ ఉంటుంది. చాలా బాగుంది అన్నమాట. నాకైతే నచ్చలేదు. దీనికైతే మనము 365 days ఇది ఫ్లవరింగ్ వస్తానే ఉంటుంది. దీనికైతే నీళ్లు కూడా ఒక 10 days గ్యాప్ ఇచ్చి కూడా పోయొచ్చు. అండ్ ఈ కలర్స్ దీనికి బార్డర్స్ చూసారు కదా, డార్క్ పింక్ కలర్. అండ్ అది దాంట్లో ఆ మధ్యలో కూడా లైట్ పింక్ ఉంది. నాకైతే చాలా నచ్చింది, చాలా చాలా నచ్చింది అనమాట ఈ మొక్క. దీనికైతే ఇట్లా 2 రెక్కలు ఉంటాయి. అండ్ ఇదైతే వేరే వెరైటీ. ఇట్లా ఉంటుంది, పైన ఇట్లా ఫ్లవర్ ఉండి లోపల ఇట్లా మొగ్గలాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. మధ్యలో మళ్ళీ లైట్ పింక్ కలర్ అండ్ అక్కడ డార్క్ పింక్ కలర్ అన్నమాట. చాలా డార్క్ పింక్ అది. ఇవైతే మొగ్గలు ఆ ఎడిన మొక్కకి. నాకైతే చాలా నచ్చింది. నాకైతే చాలా నచ్చుతుంది ఫ్లవర్. ఇప్పుడు ఇవన్నీ కూడా సేమ్ అన్నమాట. ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ గా అయితే ఉండవు. అండ్ ఇవి గిఫ్ట్స్ లాగా కూడా ప్లాన్ చేయొచ్చు. నాకైతే చాలా నచ్చుతుంది. ఇవైతే ఇప్పుడు హోటల్స్ లో కానీ అట్లా ఎంట్రన్స్ లో అయితే పెడతారు వాటర్ లో వేసి. అవి కూడా మేము ఎండింగ్ లో చూపిస్తాము ఎట్లా చేసాము. అండ్ ఇది వైట్ అన్నమాట. వైట్ది. దీనికైతే మొగ్గలు ఉన్నాయి. దీంట్లో కూడా అయితే చాలా బాగుంటాయి అన్నమాట. దీంట్లో కూడా రణపాల మొక్కనైతే మేము ప్లాన్ చేసాము. చాలా చాలా బాగుంది అన్నమాట. దీనికైతే కాయలు కూడా వచ్చాయి. అది ఇప్పుడు ఎట్లా అంటే అదే అనమాట కాయ. ఇది కాయ ఎట్లా అంటే ఇట్లా ఓపెన్ అయ్యి విత్తనాలు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఇట్లా ఆకులు మళ్ళీ వస్తూ ఉంటాయి. మళ్ళీ గవ్వలు అయితే మేము చూపించాము. ఇట్లా అన్నమాట హోటల్స్ ముందు అట్లా పెడతారు. అండ్ ఇవైతే మేము ఊరికే డెకరేషన్ చేసుకుంటాం అన్నమాట. నాకైతే చాలా నచ్చుతుంది ఇట్లా చేసుకోవటము. మేమైతే రోజు చేసి పెడతాం అన్నమాట. అండ్ 1 more స్టార్ ఐటమ్, నాకు ఇష్టమైన మ్యాంగో ఫ్రూట్ అన్నమాట. చూసారు కదా, పిందెలు వస్తున్నాయి ఇప్పుడే సమ్మర్ కాబట్టి.
చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఫ్లవరింగ్ కూడా అయితే వస్తుంది, అది కూడా చూపిస్తాం మేము. ఆ చిన్న చిన్న పిందెలు పెద్ద ఎప్పుడు అవుతాయి అంటే గ్రో ఎప్పుడు అవుతాయి అంటే సమ్మర్ ఎండింగ్ అట్లా అవుతాయి. చూసారు కదా మీరైతే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. కొన్ని రాలిపోయినా కూడా కొన్ని అయితే ఉంటాయి అన్నమాట. అండ్ మాకు అన్ని ఫ్రూట్స్ కంటే బాగా ఇష్టమైనది ఏంటంటే మాకు మ్యాంగోనే అనమాట. అండ్ సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువగా తినాలి. హాలిడేస్కి కూడా మేము మ్యాంగోస్ని కూడా ఇష్టపడతాము. మీరైతే అక్కడ ఒక ప్లాన్ చూస్తున్నారు కదా, అది గోంగూర అన్నమాట. మేము ఇందాక ఎడిన మొక్కలు నరపాలని చూపించాం కదా, ఇదైతే ఇక్కడ మేము మ్యాంగోలో గోంగూరను అయితే ప్లాన్ చేసాము. చూసారు కదా, అది కింద మీకు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా, అవైతే కనకాంబరాల మొక్క అనమాట. మేము మ్యాంగోలో 2 ప్లాంట్స్ అయితే ప్లాన్ చేసాము. ఇప్పుడే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది మ్యాంగోకి, మీరు చూడొచ్చు అక్కడ. అండ్ నాకు ఇష్టమైన ఫ్రూట్ అనేది రసాల మ్యాంగో కన్నా కట్ చేసే ఫ్రూటే నాకు ఎక్కువగా ఇష్టము. మీకే ఫ్రూట్ ఇష్టమో కామెంట్లో చెప్పండి. మా గ్రాండ్ మా ముందు గోంగూరతోనే స్టార్ట్ చేసింది. మీరు ఎప్పుడు ఏదైనా మొక్క పెట్టాలంటే గోంగూర అంటే గోంగూర కాదు, ఏదన్నా ఆకుకూరతో స్టార్ట్ చేయాలి. అవి మనం ఎంత కట్ చేసినా కూడా వస్తానే ఉంటాయి. దానివల్ల మీకు ఇంట్రెస్ట్ పెరిగి మీరు ఏ మొక్కనైనా ప్లాన్ చేయొచ్చు ఆ ఇంట్రెస్ట్ మీద. అట్లా మీరు ఒక పెద్ద గార్డెన్ చేయొచ్చు. ఇట్లానే మా గ్రాండ్ మా టెర్రస్ మీద ఇంత ఒక మినీ గార్డెన్ అయితే చేసింది. అండ్ మా గ్రాండ్ మాకి గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అండ్ మేము ఎరువు మొక్కలకి బయట నుంచి కొనము, మా గ్రాండ్ మాని చాలా న్యాచురల్గా ప్రిపేర్ చేస్తుంది. ఆ ప్రాసెస్ కూడా మేము తర్వాత వీడియోలో అయితే చూపిస్తాము. అండ్ గాయస్ ఇక్కడ గిఫ్ట్స్ లా కూడా ప్లాన్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది అండ్ చాలా నచ్చుతుంది గిఫ్ట్స్ లాగా కూడా. మా గార్డెన్లో ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, మేము అవి కూడా చూపిస్తాము. ఆ పిందెలు చూస్తున్నారు కదా, అది కూడా మ్యాంగో లాంటిదే. అది సరిగా శర్మా, అది కూడా మ్యాంగోనే అన్నమాట. పెద్దదయ్యాక కూడా మేము చూపిస్తాము, చూసేయండి. అవి చూసారు కదా. అండ్ 1 more ఫ్రూట్ ఏంటంటే మన స్టార్ ఫ్రూట్ అన్నమాట. అసలు స్టార్ ఫ్రూట్ అని ఎందుకు పిలుస్తామో తెలుసా? అది కట్ చేస్తే స్టార్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం పుల్లగా అండ్ కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. మాకు రీసెంట్గా సమ్మర్ సీజన్ కదా, అందుకే కొన్ని పిందెలు అయితే ఎండిపోయినాయి. అండ్ రీసెంట్గా మాకైతే రెయిన్స్ కూడా పడ్డాయి. రెయిన్స్ వల్ల హెవీ రెయిన్స్ అనమాట. రెయిన్స్ వల్ల ఉన్న క్యూట్ పిందెలు కూడా అయితే పడిపోయినాయి. అంటే ప్రీవియస్లో టైం అప్పుడు చాలా పెద్ద ఉండేవి, అవి రాలిపోయినాయి అనమాట. ఎండిపోయిన చిన్న చిన్న పిందెలు కూడా రాలిపోయినాయి. అండ్ అప్పుడైతే అవి చాలా బాగుండేవి. ఇప్పుడు ఎండకి వర్షానికి ఇవన్నీ ఇట్లా అయిపోతున్నాయి అన్నమాట. మచిలీపట్నంలో సమ్మర్ సీజన్ అప్పుడు రెయిన్స్ ఒక రోజు హెవీగా పడితే ఆ తర్వాత రోజు ఎండ అదరగొట్టేస్తుంది అసలు. చూసారు కదా, ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా ఉంది దీనికి. అండ్ ఎండకి ఎండ వచ్చినప్పుడు అవన్నీ చాలా రాలిపోతాయి, కానీ వర్షానికి అవన్నీ చాలా తాగేస్తాయి. అవైతే మాకైతే ఓకే, అప్పుడు మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరికన్నా రెయిన్స్ పడితే చాలా హ్యాపీగా ఉంటుంది, మాకైతే చాలా టెన్షన్ ఉంటుంది మా గ్రాండ్ మాకి మాకు అట్లా. ఎందుకంటే అక్కడ ప్లాంట్స్ ఏమైనా కింద పడిపోతాయేమో, మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి రాలిపోతాయేమో, స్టార్ ఫ్రూట్స్ అన్ని రాలిపోతాయేమో అని మాకు టెన్షన్ అన్నమాట.
ఇది 365 డేస్ వస్తానే ఉంటుంది. దీనికి అనే సీజన్ అనేది అయితే ఉండదు. అయినా కానీ ఇవైతే వస్తాయి. మేమైతే ఫస్ట్ దీన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు చిలుకూరులో అయితే చూసాము. ఏంటి ఇది ఒక మొక్క ఉంటుందా అనుకున్నాము. కానీ మేము హైదరాబాద్లో నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి అయితే ఈ స్టార్ ఫ్రూట్ అనేది చెప్పాడు. ఓకే, దీన్ని ఇప్పుడు కుండీలో పెట్టి ప్లాంట్ చేయొచ్చా అని అయితే తీసుకొచ్చి మా గ్రాండ్ మాకి అయితే ఇచ్చాము. అప్పుడు మా గ్రాండ్ మదర్ చూసారు కదా ఇంత పెంచింది. ఇది కూడా ఎంత పెద్ద మొక్క అయినా మేమైతే మా ఇంట్లో ఉన్న కుండీలోనే పెంచుకున్నాము. ఇది కూడా బోన్సాయ్ టైప్ అన్నమాట. అవును గాయస్, మా అక్క చెప్పింది నిజమే. మా గార్డెన్లో చాలా వరకు బోన్సాయ్ టైప్స్ అయితే ఉంటాయి. అలా చూసారు కదా, ఇదైతే జామకాయ మొక్క. ఇది చూడొచ్చు, అక్కడ మీరు కాయలు అయితే కనబడుతున్నాయి. ఇది కూడా మేము చాలా పెద్ద కుండీలో, అది ఎంత పెద్ద మొక్క అయినా మేము చాలా పెద్ద కుండీలో దాన్ని అయితే ప్లాంట్ చేసాము. ఇది కూడా బోన్సాయే. చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. మా డాడీకి గోవాస్ అంటే చాలా ఇష్టము. అండ్ ఎక్కడ దొరికినా అవైతే కొని తీసుకెళ్తాడు. ఎలాంటి జామకాయలు దొరికినా తనైతే ఇష్టంగా తింటారు. మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? కామెంట్ లో చెప్పండి. కాయలు చూసారు కదా, కొన్ని అయితే చిన్నగా క్యూట్ గా ఉన్నాయి. అవి చూడడానికి మ్యాంగోస్ లాగా ఉన్నాయి. నాకు కూడా కొంచెం అయితే ఇష్టం అన్నమాట జామకాయలు. పెద్ద అవుతున్న కొద్దీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదా ఇది ఎంత పెద్దదో. ఇది ఏం మొక్క అంటే పప్పర పనసకాయ అన్నమాట. మేము ముందు నర్సరీకి వెళ్ళినప్పుడు అదైతే కమల అన్నారు. ఇది ఇంటికి వచ్చి పెంచేసరికి ఇదైతే ఈ మొక్క అయింది పప్పర పనసకాయ అని. ఇదైతే పెద్దదైతే అయ్యింది. చాలా పెద్ద కాయ అయితే వచ్చింది. నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, కానీ ఒకరోజు నర్సరీలో చూస్తుంటే నేను మా మమ్మీని అడిగాను ఏంటిది ఇంత పెద్ద కాయ వచ్చిందని. ఇది మా మమ్మీ అయితే పప్పర పనసకాయ అని అయితే చెప్పింది. ఇది కూడా బోన్సాయ్ అన్నమాట. అదైతే గోంగూర. మీకు అయితే పక్కన కనిపిస్తుంది కదా డిఫరెంట్ ఆకులు. అండ్ అయితే మనం ఎన్ని ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక్క చెట్లోనే, అంటే ఒక్క కుండీలోనే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము చాలా వరకు ప్లాంట్స్ లో మాకు ప్లేస్ లేదని ఒక్క కుండీలోనే 2-3 ప్లాంట్స్ అయితే ప్లాన్ చేసాము. మీరు చూసినట్టయితే అక్కడ మీకు పక్కన గోంగూర కనబడుతుంది చూసారు కదా. అండ్ మన చెట్లకి మన భూమికి ఆరోగ్యానికి బాగోడానికి చెట్లకైతే నీళ్ళు అయితే పోయండి. అండ్ నేనైతే మధ్యలో అయితే డాన్స్ అయితే వేస్తున్నాను. ఏం సాంగ్ వేస్తున్నానో కామెంట్ లో చెప్పండి. అండ్ మేకైతే ఇట్లా డాన్స్ వేసుకోవటం సరదాగా అనిపించింది. మేమైతే ఇక్కడ బకెట్ లో కొన్ని వాటర్ అయితే పట్టుకొని ఇట్లా మేము కట్ చేసిన ఫ్లవర్స్ అన్ని అయితే ఇట్లా డెకరేట్ అయితే చేసుకుంటాము. మాకైతే చాలా నచ్చింది ఇట్లా చేసుకోవటము. అట్లా వేసి మేము చాలాసేపు ఆడుకుంటాము. మీరు ఎక్కడికన్నా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా మీరు చాక్లెట్స్ బిస్కెట్స్ కన్నా ప్లాంట్స్ ప్రిఫర్ చేయండి. అండ్ మీ పిల్లలకి కూడా ప్లాంట్స్ పెంచడము అట్లా ఎడ్యుకేట్ కూడా చేయాలి. ఓకేనా? మీకు ఇంకా అర్థమైంది ఏంటో కామెంట్ లో చెప్పండి. అర్థం కాదు కూడా కామెంట్ లో చెప్పండి. అండ్ బాయ్ గైస్, లవ్ యూ.